కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చంద్రబాబు రోడ్ షోను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హేతుబద్ధత లేని విభజన అవునా కాదా? వేరే వాళ్ళైతే భయపడి పారిపోయేవాళ్ళు. నేను ఒకటే ఆలోచించా, ఎంత కష్టమైనా పడతాను, మీరందరూ సుఖంగా ఉండాలని ఆలోచించాను. అవునా కాదా? మీరే చెప్పండి. ఈ ప్రభుత్వం వల్ల మీరందరూ ఆనందంగా ఉన్నారు? ఉన్నామంటే చేపైకెత్తండి. అందరూ ఆనందంగా ఉన్నారు. రాత్రింబగళ్ళు కష్టపడ్డాను, పాదయాత్రలో చెప్పాను, ముసలి వాళ్ళు చూశాను, బాధలు చూశాను. ఆ రోజే నిర్ణయించుకున్నా, అలాంటి వారికి ఒక పెద్ద కొడుకుగా ఉండాలని పెద్ద కొడుకు బాధ్యత తీసుకున్నాను. 200 రూపాయలు పెంచును 2000 రూపాయలు చేశాను తమ్ముళ్ళు, 10 రెట్లు పెంచా. నిన్ననే మళ్ళీ ఆలోచించి 3000 రూపాయలు చేస్తానని వాగ్దానం చేస్తున్నా. మీరు హ్యాపీగా ఉన్నారా? ఎవరి కోసం ఇవన్నీ మీకోసం అవునా కాదా? దారిలో వస్తా ఉంటే చూశా, ముసలమ్మలు మా తల్లులు ఇంట్లో నుంచి బయట వచ్చి 2 చేతులు చూపించి చల్లగా ఉండు తండ్రి ఏం చెప్పి నాకు ఆశీర్వదించారంటే అది నా ఆనందం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిన మీ ఆశీస్సుల కోసం వచ్చాను. మళ్లీ చెప్తున్నా, మీరందరూ కానీ నమ్మకంగా నా వెనకాలంటే కొండనైనా బద్దలు చేస్తా మీకోసరం. మీకు అండగా ఉంటా. ఈరోజు చూడండి, ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చాను, వితంతువులకు పింఛన్ ఇచ్చాను, అదే మరి డయాలసిస్ పేషెంట్కి పింఛన్ ఇచ్చాను, ట్రాన్స్జెండర్కి ఇచ్చాను, దివ్యాంగులకు ఇచ్చాను. అందరికీ పింఛన్లు ఇచ్చి 60 లక్షల మందికి 2000 నుంచి 10,000 రూపాయల వరకు ఇచ్చాను తమ్ముళ్ళు. అదే నేను చేసిన కార్యక్రమం. 2 చేతులు లేకపోతే 10,000 ఇస్తున్నావునా కాదా? ఎవరైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు చెప్పండి. మా చెల్లెమ్మలు, నేను అదృష్టవంతుణ్ణి, 1 కోటి మంది చెల్లెమ్మలుండే ఏకైక అన్నయ్య భారతదేశంలో నేనే. అవునా కాదా? నేనే డాక్రా సంఘాలు పెట్టా, పొదుపు ఉద్యమం నేర్పించా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చా. ఈరోజు ఆలోచించా, మీ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పెట్టా, మెప్పాకు డాక్రా సంఘాలకు ఇచ్చా, 2 విడతలు ఇచ్చాను మీకోసం, 20,000 ఇచ్చాను, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నా, 1 కోటి మందికి 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏమమ్మా చెల్లెలు, ఆనందంగా ఉన్నారా? అన్న కోసం పనిచేస్తారా? అండగా నిలబడతారా? మీరే 1 కోటి మంది నా సైన్యం. మీరుంటే ఎవరు నాకు లెక్కలా దూసుకుపోతా, బుల్లెట్ మారిగా మీకోసం పనిచేస్తా. తెలంగాణలో ఇవ్వాలా, కర్ణాటకలో ఇవ్వాలా, నేనే ఇచ్చా మా ఆడబిడ్డలకి. ఇంకా ఇస్తానే ఉంటా. భగవంతుడు ఎంత నాకు అనుకూలిస్తే అంత మా ఆడబిడ్డల సౌభాగ్యం కోసం నేను అండగా ఉంటాను. చెల్లెమ్మలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మా ఆడబిడ్డలు అడుగుతున్నా, స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఇస్తా తొందరలోనే. ఒక ఫోన్ పెట్టుకుంటే నీకు ఏ కష్టం వచ్చినా ఒక యాప్ కొట్టి, చంద్రన్న నాకు ఈ బాధ ఉందంటే చెల్లెమ్మ నేను చేస్తాను, నా పని చేస్తా. ఆనందమేనా మీకు? అందరూ ఒకటిగా ఉంటారా మీరు? తమ్ముళ్ళు, రైతులు ఎన్ని కష్టాలు గతంలో తమ్ముళ్ళు రైతు సోదరులు ఉన్నారు. ఒకప్పుడు కరెంటు వచ్చేదా మీకు? నీళ్లు వచ్చేటివా మీకు? కరెంటు వచ్చేది కాదు, నీళ్లు వచ్చేటి కాదు. ఎరువులు పోలీస్ స్టేషన్లో అమ్మిన రోజులు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, కరెంటు షాక్ కొట్టి చనిపోయారు.
ఈరోజు హామీ ఇస్తున్నా, నేను అండగా ఉంటా మా రైతులందరికీ. 4వ విడత 5వ విడత రుణమాఫీ మీ అకౌంట్లో వేస్తున్నా. ఏప్రిల్ నెలలో మీరు తీసుకోండి. మా ఆడబిడ్డలకి 3వ విడత చెక్కు ఏప్రిల్లో బ్యాంకులో వేసి డబ్బులు తీసుకోమని మా ఆడబిడ్డలు కోరుతున్నా. అన్నదాత సుఖీభవ. ఈరోజు అందుకని 2 హెక్టార్లుంటే 9,000, ఆ పైనుంటే 10,000 ఇస్తాను తమ్ముళ్ళు. రైతులకు అండగా ఉంటా. మీరు ఆనందంగా ఉండే వారికి ఇస్తానే ఉంటా. ఈరోజు చూడండి, ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ తీసుకొచ్చారు. ఆళ్లగడ్డలో వ్యవసాయమే మారిపోయింది. మీ జీవితాల్లో వెలుగు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారి చలవ. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు. యువత దేశానికి పెద్ద ఆస్తి మీరే. ఎక్కడ చూసినా సిబిఎన్ ఆర్మీ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నేను సిబిఎన్ ఆర్మీకి ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు మీరు చూడండి, 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 5 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి. 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వంలో కూడా ఉండే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా. నేను ఒకటే యువతను కోరుతున్నా, ఒకప్పుడు జాబు కావాలంటే బాబు రావాలి. ఇప్పుడు మళ్లీ మీకు అప్పీల్ చేస్తున్నా, జాబు రావాలంటే మళ్లీ బాబీ రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయా తమ్ముళ్ళు? పారిశ్రామికవేత్తల్ని జైల్లోకి తీసిపోయిన వ్యక్తి. మనవలు చూస్తే పారిశ్రామికవేత్తలు వస్తారు, జగన్ను చూస్తే పారిపోతారు తమ్ముళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన చంద్రన్న బీమా తీసుకొచ్చా, పెళ్లి కానుక తీసుకొచ్చా. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు అందరికీ ఇస్తానని ఆళ్లగడ్డలో హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే ఇంకా నేను ఒకటి హామీ ఇస్తున్నాను. ఇక్కడే మైనారిటీ సోదరులున్నారు, మీకు అండగా నేనుంటా. నరేంద్ర మోడీ చాలా దుర్మార్గుడు. మైనారిటీ పట్ల కక్ష కట్టాడు. ఆయన ఎదుర్కొన్న సింహం మన ఫరూక్ అబ్దుల్లా గారు. ఆయనకు అండగా నేనున్నాను. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మళ్లీ మైనారిటీకి రక్షణ ఉండాలంటే నరేంద్ర మోడీ పోవాలి. నిన్న మొన్న మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి, పీయూష్ గోయల్ చాలా స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి మా మిత్రుడు, మా ఇద్దరికి అలయన్స్ ఉందని పీయూష్ గోయలే చెప్పే పరిస్థితి వచ్చింది. పోయిన ఎన్నికల్లో మీ ఓట్లు తీసుకున్నాడు. ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టాడు. మోడీ సంఖలో ఎక్కాడు. ఏం తమ్ముళ్ళు మైనారిటీ సోదరులు ఏమంటారు? మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసం చేసిన వ్యక్తికి ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మైనారిటీలకు అన్ని పనులు చేస్తా. ఇమాములకి 5,000 రూపాయలు ఇస్తున్నాం. భవిష్యత్తులో 10,000 రూపాయలకు పెంచుతున్నాను ఆండ్రోరియం. మౌజములకు 3,000 ఇస్తున్నాం. దీన్ని 6,000కు పెంచుతున్నానని మీకు హామీ ఇస్తున్నా.
ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఇంకో పక్క షాదీ ఖానాలు కట్టాను, ఆజ్ హౌస్ కట్టాం. 25 రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఈ ముస్లింల కోసం నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తప్పన వాళ్ళు జైలుపైకి ఎత్తండి. మీరు ఒప్పుకుంటారా? కేసీఆర్ తో కలిస్తే మనల్ని అవమానించాడా లేదా? ఆంధ్ర వాళ్ళు ద్రోహులన్నాడు, ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారన్నాడు. అదే మరిగా ఇళ్లను ఆస్తులను అన్నిటినీ లాగేసుకుంటామని బెదిరించాడు. ఇంకో పక్కన తెలంగాణలోకి అడుగు పెడితే కాళ్లు ఎరగొడతానన్నాడు. ఇంకో పక్కన మీరు చూస్తే వీళ్లు మదరాసుని తరివేశారు, గతి లేక మన దగ్గరికి వచ్చారు. ఇక్కడి నుంచి కూడా తరిమి తరిమి కొడతానని చెప్పి అన్నాడు. ట్యాంక్ బండ్లో విగ్రహాలుంటే అవన్నీ విధ్వంసం చేశారు. కడాన విభజన జరిగింది. ఏమన్నా న్యాయం జరిగిందా తమ్ముళ్ళు? మనకు మన వాటా మనకు వచ్చిందా? మనకు వాటా పోయింది. 1,00,000 కోట్లు రావాలి. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పోలవరం మీద మనం కట్టడానికి వీలు లేదని సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఇంకో పక్కన శ్రీశైలం నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులు మాకెమ్మని ట్రిబ్యునల్కి వెళ్లాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోతిరెడ్డి పాడవునా కాదా? ఇటీవల ముచ్చుమర్రి ఈ 2 మూసేయమన్నాడు. ఈ 2 ఉండడానికి వీల్లేదని మాట్లాడాడు. సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రాకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలని ఎక్కడికక్కడ లిటిగేషన్ పెట్టాడు. అలాంటి వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి మేము కలిస్తే తప్పేంటంటున్నాడు. నేను అడుగుతున్నా, బాంచేన్ నీ కాళ్లు మొక్కుతానని నువ్వు పోయి కేసీఆర్ కాళ్లు మొక్కు, మాకేం బాధ లేదు. మా ప్రాజెక్టులకు అడ్డం వస్తే, మా ప్రజల పొట్ట కొడితే, పోతిరెడ్డిపాడు జోలుకొస్తే, ముచ్చుమర్రి దగ్గరకు వస్తే వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మోడీ మన రాష్ట్రానికి విరోధి, కేసీఆర్ మన రాష్ట్రానికి విరోధి. వీళ్ళిద్దరితో కలిసిన వాళ్ళు మన రాష్ట్ర ద్రోహులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నేను చెప్పేది మీకు అర్థమైందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ తెలంగాణలో ఓట్లన్నీ తీసేశారు ఫామ్ 7 పెట్టి. జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ఓట్లన్నీ తీసేదానికి సిద్ధపడ్డాడు. మనం పోరాడాం, సాధించుకున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, మీకు పౌరుషం ఉందా? ఆళ్లగడ్డ పౌరుషం ఉందా? కర్నూలు పౌరుషం ఉందా? గట్టిగా పోరాటానికి సిద్ధమా? కేసీఆర్ని చూస్తే మనకు భయమా? నరేంద్ర మోడీని చూస్తే పెరిగితనమా? జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనకేంటి తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను కులం చూసి పనులు చేశానా? మతం చూసి పనులు చేశానా? పేదవాళ్లకు పనులు చేశానా లేదా? నదుల అనుసంధానం చేశాను, కృష్ణా గోదావరి కలిపా, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చా, అక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టా. ఆ నీళ్లు తెలుగు గంగా, గాలేరు నగరి, కేసీ కెనాలు, వీటన్ని ద్వారా నీళ్లు ఇచ్చా. ఈ రోజు ముచ్చమర్రిలో అన్ని కాలువలకు నీళ్లు ఇచ్చే విధంగా ఇంట్రాపరబిలిటీ తీసుకొచ్చా. నేను ఒకటే చెప్తున్నా, నేను మీకు అండగా ఉంటా. రాష్ట్ర దోషులకి ద్రోహులకి ఓటేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సైబరాబాద్ ఎవరు నిర్మాణం చేశారు? ఎయిర్పోర్ట్ ఎవరి ఘనత? ఔటర్ రింగ్ రోడ్ ఎవరిది తమ్ముడు? కష్టం మంది, షోకులు నీవి.
పర్వాలా, భగవంతుడు మళ్ళా నాకు శక్తి ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రం కంటే బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని నేను తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఒక హైదరాబాదు, 20 హైదరాబాదు తయారు చేస్తాను తమ్ముళ్ళు, అది నా శక్తి. నంద్యాల ఒక హైదరాబాద్గా తయారవుతుంది, కర్నూలు ఒక హైదరాబాద్గా తయారవుతుంది, అమరావతి ప్రపంచ నగరంగా తయారవుతుంది. మనకు ఆ శక్తి ఉందనే తమ్ముళ్ళు, కానీ మోసం చేశారు. బాధ లేదు మీకు? నేను ఒకటే చెప్తున్నా, సంపద నేను సృష్టిస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. అదే సమయంలో ఒక్క ఆలోచన మీరు చూస్తే నా దగ్గర డబ్బులు లేవు, రాజధాని కట్టాలి, ఒకే పిలిపించా. రైతులు ముందుకు రమ్మని చెప్పా, వచ్చారు. వస్తే 35,000 ఎకరాలు భూమి ఇస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి నిర్మాణం చేస్తున్నాం తమ్ముళ్ళు. నరేంద్ర మోడీ ఇచ్చింది మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టాడు. రోషం లేదు మీకు? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు ఆదాయం పోతే కూడా పర్వాలేదు, హక్కుల కోసం పోరాడతాం. ఆత్మ గౌరవం పోతే మాత్రం నేను భరించలేనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల భయం, జైలుకు పోతామనే పెరిగితనంతో బానిసత్వానికి, ఊడిగానికి సిద్ధపడ్డాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆళ్లగడ్డ నగర పంచాయతీ, సిరివెళ్ల, చాగలమర్రి మండల కేంద్రాల్లో 8,000 మందికి పట్టాలు కావాలి, ఇళ్లు కావాలి, ఇప్పిస్తాం. తెలుగు గంగ, డిస్ట్రిబ్యూటివ్ కెనాల్స్ అన్ని చేస్తాం, లైనింగ్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆళ్లగడ్డ 50 పడకల ఆసుపత్రి 100 పడకలు చేసే బాధ్యత నాది. గండ్లేరు రిజర్వాయర్ సామర్థ్యం 1.6 టీఎంసీలకు పెంచి సాగునీరు, తాగునీరు సమస్య పరిష్కారం చేస్తాం. కేసీ కెనాల్లో చివరి వరకు నీళ్లు ఇస్తాం, 3 సెప్ ఛానళ్లకు నీళ్లు అందిస్తాం. ఆళ్లగడ్డ తాలూకా చివరి ఆయకట్టు కాబట్టి ఒకటే హామీ ఇస్తున్నా, చివరి భూమికి చివరి ఎకరాకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలన్నారు, ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒక జూనియర్ కాలేజీ కూడా కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తున్నాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఎన్ని పనులు చేశాం తమ్ముళ్ళు. కడాన అన్నా క్యాంటీన్ కూడా పెట్టా, 5 రూపాయలకే భోజనం అవునా కాదా? ఎప్పుడన్నా ఇన్ని పనులు అయినాయా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరినీ. ఇంటికి వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి. నా వల్ల ఎంతమందికి లాభం వచ్చిందో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని వేల రూపాయలు ఆదాయం వచ్చిందో, లాభం వచ్చిందో ఆలోచించి కేసీఆర్ డబ్బులు పంపిస్తాడు, నరేంద్ర మోడీ డబ్బులు పంపిస్తారు. నీ మీద నా మీద ప్రేమ కాదు, మనల్ని మళ్లీ దోచుకోవడానికి, మన రాష్ట్రాన్ని నష్టం చేయడానికి. పాపిస్ట్ డబ్బులు మీరు తీసుకుంటారా? తీసుకుంటారా? ఒప్పుకుంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి తమ్ముళ్ళు? వ్యవసాయం చేసి సంపాదించారా? వ్యాపారం చేసి సంపాదించారా? దొంగ డబ్బులు అవునా కాదా? కేసీఆర్ డబ్బులు అవునా కాదా?